మరికొందరికి మద్యం వలన మత్తు, మూడో మత్తు విచిత్రం. ఎందుకు ఆ మత్తు ఉంటుందో ఎవడికి అర్థం కాదు, ఎవడికి అర్థం కాదు. ఎప్పుడు చూసినా తూగు జోగులో జోగుతూ ఉంటారు. అట్లా జోగి జోగి ఐతుకు ఏమయ్యాడు? చచ్చాడు. మత్తుతో బ్రతికితే ఆత్మలో చస్తావు జాగ్రత్త. మత్తుతో బ్రతికితే ఆత్మలో చస్తావు జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఎప్పుడు తినకపోయినా, అమ్మా వారం రోజుల క్రితం తిన్నా ముఖం ఎట్లా ఉండాలో తెలుసా? క్రిస్మస్ పండగలాగా వెలుగుతూ ఉండాలి. ఏం తమ్ముడు ఏం తిన్నావు? ఇప్పుడే చికెన్ బిర్యానీ తిని వచ్చానన్నా, కావాలి చూడు. ఇట్లా అనాల. చికెన్ బిర్యానీ తిని కూడా, ఏ తమ్ముడా అట్టున్నా ఒంట్లో అసలు బాగాలేదన్న. మరి నీరసపురావా? నీ నీరసపుతో ఆత్మ పాతాళంలో త్రొక్కివేయబడును కాక. ఇది చీకటి క్రియ. అల్లరితో కూడిన ఆటపాటలు, రెండవది మత్తు, మూడవది కామ విలాపాలు, నాలుగవది పోకిరి చేష్టలు, ఐదవది కలహం, ఆరవది మత్సరం. ఇవన్నీ చీకటి సంబంధమైన క్రియలు. బిడ్డలారా, మనం ప్రభు కొరకు బ్రతకాలని వచ్చాం. ఇజ్రాయేల్ ఇట్రా, మనం ప్రభు కొరకు బ్రతకాలని వచ్చాం. ప్రభుతో మనకు ఎట్లాంటి బంధం ఉండాలో తెలుసా? నా భుజం వేసి పర్లేదు, ఎట్లా అన్యోన్య బంధం ఉండాలి. ప్రైజ్ లార్డ్. యేసయ్యా, యేసయ్యా మీకు ఆరోగ్యం బాగుందా? యేసయ్య అంటాడు, ఒరే నువ్వు బాగుంటే ఆత్మీయంగా అదే నాకు ఆరోగ్యం రా, అంతకు మించి నాకు అనారోగ్యం లేదు. యేసయ్య నీకేమన్నా బాధ ఉందా? అన్న బాధ ఉందా? లేదా? అప్పుడు అంటాడు యేసయ్య, బాధ లేకపోవటం ఏంట్రా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రజ నా పిల్లలే. వాళ్ళందరూ నరకానికి వెళ్తూ ఉంటే నా కడుపును పుట్టిన నా పిల్లలు నరకానికి వెళ్తూ ఉంటే ఇంతకు మించిన బాధ ఏముంది? బాధపడకేసాయి. తెచ్చు బాధపడకేసాయా. యేసయ్య నీ హృదయ భారం నేను పంచుకుంటా యేసయ్య, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా యేసయ్య, నువ్వు బాధపడకేసయ్యా. వాళ్ళందరూ నరకంలో నుంచి తప్పించబడేటట్లు ప్రార్థన చేస్తా యేసయ్య. అప్పుడు యేసయ్య, మై బెలవ్డ్ సన్, నువ్వేరా నా ధైర్యం. ఇట్లాంటి రిలేషన్ దేవునితో మనకు ఉండాలి. అట్లా కాకుండా నువ్వు అడు చూడు, అడు తిరుగు. అమ్మ ఇంట్లో ఉంటారు కదా మీరు కూడా అట్లాగే, అట్లా ఉండరా? కార్తీకు అట్లే ఉండరు కదా? తమ్ముడు విద్యాసాగర్ అన్న అట్లా ఉండరు కదా? చెల్లి వచ్చింది కదా, అమ్మ తమ్ముడు మంచిగానే ఉంటాడు నీతో. అప్పుడు మొహం అడిచాడంట కదమ్మా, అప్పుడు అట్లా ఉండొద్దు. ఎట్లుండాలి? అన్యోన్య బంధం. సరే, మనుషులతో బంధాలు ఎట్లున్నాయి? దరిద్రం. ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పటికీ తృప్తిపరచలేడు. మనుషులతో మన బంధాలు ఎలా ఉన్నా దేవునితో అన్యోన్య బంధం కలిగి నీతో వదిలేనాయన. నేనంట యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో మన బంధం సరిగ్గా లేకపోతే ఆ బ్రతుకొక బ్రతుక. అన్యోన్య బంధం యేసయ్యతో ఉండాలంటే చీకటి మనలో ఎంత మాత్రం ఉండకూడదు. రెండు ప్రవాహాలు, విశ్వాసి అవిశ్వాసి, ఈ రెండు ప్రవాహాలు కలవకూడదు. విశ్వాసే, వారికి వేరుగా మనం బ్రతకాలి. రెండవది మనం నీతి, లోకం దుర్నీతి, నీతి దుర్నీతి, ఈ రెండు ప్రవాహాలు కలవకూడదు. మూడవది ఇప్పుడు మనం విన్నాం కదా, ఏం విన్నాం చెప్పండి? మనం వెలుగు చీకటి, వెలుగు చీకటి రెండు కలిసి ఒక చోట ఉండాలనుకున్నాయా, విశ్వాసం కూడా బ్రద్దలైపోవటం ప్రారంభిస్తుంది. నాలుగో మాట ఏమంటాడంటే, క్రీస్తుకు బెలియాలకు ఏమి పొందిక? క్రీస్తుకు బెలియాలకు. వింటున్నారు ఈ మాట? ఒకసారి చూడండి. అది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, తమ్ముడు అదే
6వ అధ్యాయం 14వ వచనం. సరే నేను చదువుతాను చూడండి. నాతో కలిసి క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? నా వైపు చూడు. క్రీస్తు బెలియాల్ పాత నిబంధన గ్రంథంలో ఏలియా ప్రవక్తగా ఉన్న దినాల్లో కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త ఒక మాట అంటాడు, ఇశ్రాయేలీయులారా, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య బ్రతుకుతారు? ఒకసారి ఈ మాట వినండి. ఎంతకాలం రెండు తలంపుల మధ్య బ్రతుకుతారు? యెహోవా ఏ దేవుడైతే యెహోవా దగ్గరికి రండి. ఒకవేళ బయలు దేవుడు అనుకుంటారా, బయలు దగ్గరికి వెళ్ళండి. యెహోవా దేవుని దగ్గరికి వచ్చి మరలా బయలు దగ్గరికి ఎందుకు వెళ్తారు? బయలు దగ్గరికి వెళ్ళి మరలా యెహోవా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? రెండు తలంపులు, రెండు ప్రవాహాలు కలిసే చోట మీరు బ్రతుకుతున్నారు. అలా రెండు ప్రవాహాలు కలిసే చోట ఒక విశ్వాసి బ్రతికితే ఏం జరిగిద్దో చెప్తాను. ఆ రెండు తలంపుల మధ్య వాళ్ళు బ్రతకటాన్ని బట్టి 3.5 సంవత్సరాలు దేశంలో వర్షమైన చినుకైనా పడకుండా ఆకాశపు వాకిలను దేవుడు బిగబట్టాడు. పంట పండక 3.5 సంవత్సరాలు కరువు కాటకాలతో దేశం అల్లాడిపోతూ వచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా రెండు తలంపుల మధ్యలో నువ్వు బ్రతికితే నీకు దొరకాల్సిన దీవెన దొరకకుండా, నీవు అనుభవించాల్సిన ఆశీర్వాదం అనుభవించకుండా, నువ్వు చూడాల్సిన ఆత్మల పంట నువ్వు చూడకుండా దేవుడు తన చేతిని బిగబడతాడు. రెండు తలంపుల మధ్య బ్రతికితే కొంత దేవుని మీద విశ్వాసం ఉంచి, కొన్ని దైవము కాని వాటి మీద విశ్వాసం ఉంచి, ఈ రెండు తలంపుల మధ్యలో నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు తన చేతిని బిగబడతాడు. జాగ్రత్త. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని దగ్గరకు వస్తున్నారు. మరలా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? కొంతమంది చూడండి, పెళ్లి చేయించుకునేదేమో పాస్టర్ గారితో చేయించుకుంటారు. పెళ్లి తేదీ నిర్ణయించేది పంతులు గారితోనా? ఏ పంతులు గారా? మళ్ళీ లెక్కల పంతులు గారా, ఇంగ్లీష్ పంతులు గారా? ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చాడు. అయ్యగారు ఒకసారి చెక్ చేయండి, ఈ పెళ్లి కార్డులో మీ పేరు రాయాలనుకుంటున్నా, మా అబ్బాయి పెళ్ళికి మీరు వచ్చి వాక్యం చెప్పాలా అన్నాడు. పెళ్లి కార్డు పైన చదివా, ఏమని రాసిందంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాసింది. ప్రైజ్ గాడ్, భలే వాక్యం రాసేవయ్యా అని కిందకు వచ్చా. కొడుకు దగ్గరికి వచ్చేసరికి కొడుకు ముందు చి అని 2 చుక్కలు పెట్టి పక్కన పేరు రాశాడు. ఏమని పెట్టాడు చెప్పండి? చి అని రాశాడు. ఆ తర్వాత ఏదో పెట్టాడు. కాబోయే కోడలకి ఏమని రాశాడో తెలుసా? చి లా సౌ, చి లా సౌ అని రాశాడు. ఇదేమరా? చి లా సౌ అని. ఆ తర్వాత కిందకు వచ్చా. ఏమని రాశాడో తెలుసా? శుభముహూర్తం ఉదయం 9:45 శుభముహూర్తాన వివాహం జరిపించబడును అన్నాడు. మనోడి సెకండ్లు కూడా వదిలిపెట్టలే. ఈయనక్క సెకండ్లు కూడా వదిలిపెట్టకపోయేసరికి నాకు డౌట్ వచ్చింది. నేను అడిగా, 2-3 సార్లు అడిగిన తర్వాత, ఈ పెళ్లి తేదీ నిర్ణయించింది ఎవరు అన్నాడు. ఈ పెళ్లి తేదీ నిర్ణయించింది ఎవరయ్యా అన్న. ముగింపులో అన్నాడు, మా ఫ్యామిలీ పంతులు గారు ఒక ఆయన ఉన్నాడంటే, మా ఫ్యామిలీ పంతులు గారు నిర్ణయించాడు. అంతకు మునుపు ఫ్యామిలీ డాక్టర్ గారు అనే పేరు విన్నా కానీ, మా ఫ్యామిలీ పాస్టర్ గారు అనే పేరు విన్నా కానీ, మా వాడు ఏకంగా ఫ్యామిలీకి పంతులు గారిని పెట్టుకున్నాడు. ఏమండి, యేసయ్య నమ్మని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అది తప్పు కాదు, వాళ్ళ విశ్వాసం అది. కానీ యేసుక్రీస్తుని ఆరాధించే ప్రజలు, జీవము కలిగిన దేవుని ఆరాధించే ప్రజలు, నిజదేవుణ్ణి ఆరాధించే ప్రజలు అక్కడికి వెళ్ళటం ఏంటి? ఇదే రెండు ప్రవాహాలు కలిసే స్థలం. యెహోవా దేవుడైతే యెహోవా దేవుణ్ణి ఆరాధించు. బయలు మీద మీకు విశ్వాసమా? బయలు దగ్గరికి వెళ్ళండి. నాతో అన్నాడు, అయ్యగారు అవన్నీ ఎందుకు కానీ మీరు రండి అయ్యగారు, పెళ్ళికి రండి అయ్యగారు అన్నాడు. నేనేమన్నాను తెలుసా? తప్పకుండా వస్తాం మీ అబ్బాయి పెళ్ళికి, నేనే ప్రసంగం చేస్తా, కానీ నేను రావాలంటే పైన వాక్యం మార్చాలి అన్నా. ఏం మార్చాలి అయ్యగారు అన్నాడు. అదేనయ్యా,
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాసావు కదా. నువ్వు మార్చాల్సింది ఏంటంటే, ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాయన్న అంటాడు. బైబిల్లో అట్ట లేదు కదా అయ్యగారు అన్నాడు. నేను రానన్నా అన్నాడు. నా వైపు చూసి, మీరు రాకపోతే 1,000 రూపాయలు పడేస్తే 150 మంది పాస్టర్ గారులు వస్తారు అన్నాడు. మంచిదయ్యా అనలేదు, కానీ మనసులో అట్లా అనుకుని అది ఒక రకంగా చూశాడు. వెళ్ళాడు, పెళ్లి చేశాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత కనపడ్డాడు. నేను అడిగా, అయ్యా కొడుకు కోడలు ఎట్లున్నారయ్యా అన్న. శుభముహూర్తాన, ఆయన కాస్త గ్రాంధికం మాట్లాడతాడు. శుభముహూర్తాన వివాహం చేయుట ఎలా, వారు ఎలా ఉన్నారని మీరు అడుగుట ఎలా, నాకు తెలియదయ్యా ఎట్టున్నారన్న. శలకా గోరింకల్లాగున్నారండి అన్నాడు. ఇంకో 3 నెలల తర్వాత, పెళ్ళైన 6 నెలల తర్వాత కనపడ్డాడు. ఈసారి నెత్తి మీద తడి కొట్టేసుకున్నాడు. అవి ఏట్రా, నీ మీద వేస్తారా? నెత్తి మీద తడి కొట్టేసుకున్నాడు. నెత్తి మీద తడి కొట్టారా? ఇది చూడు, నెత్తి మీద తడి కొట్టేసుకున్నాడు. నేను అడిగా, శిలకా గోరింకలు ఎట్టున్నారయ్యా అన్న. ఇంకేం శిలకా గోరింకలంటే, ఆ శిలకా గోరింకలు కాస్త పాము ముంగీసలైపోయారు అన్నాడు. నేనన్నా, శుభముహూర్తాన వివాహము చేయుట ఎలా, అలా జరుగుట ఎలా అంటే, గ్రాంధికం మా వాడు ఒక్కడికైనా వచ్చిందే. మనం తెలుగులో నిష్ణాతులం. నేనన్నా, శుభముహూర్తాన వివాహం చేయుట ఎలా, వాళ్ళు పాము ముంగేసల్లాగా వండుట ఎలా అన్న. ఏమి శిలకా గోరింకలు అయ్యారు, అది మా ఇంటికి వచ్చి 6 నెలలు కాల, ఎప్పటికీ 60 సార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది అయ్యగారు. మా కోడలు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నేనన్నా, నీ విశ్వాసవాడ 2 ప్రవాహాలు కలిసే చోట చిక్కుకుంది. ఎన్ని చోట్ల? క్రీస్తులో ఉన్నవాడికి ముహూర్తాలు లేవు. క్రీస్తులో ఉన్నవాడికి ప్రతిరోజు మంచి రోజే. పోయింది తెల్లగుడ్డ పో. క్రీస్తులో ఉన్నవాడికి ప్రతిరోజు మంచి రోజే. ముహూర్తాలు చూడటం, చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా అరికాళ్ళు ఏదో పెడతారు సొక్క. ఈ దైవజనమా, క్రీస్తులో ఉన్నవాడు ఈ మూఢనమ్మకాలు, నిర్దేవులను ఆరాధించే విశ్వాసాల మీద పొరపాటున దేవుని బిడ్డలు కట్టబడే వాళ్ళుగా ఉండకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. క్రీస్తు బయల్జెబూల్, క్రీస్తు బెలియాలు, ఈ 2 కలిసి, ఈ 2 విశ్వాసాల మధ్యలో నువ్వు బ్రతకాలనుకుంటే విశ్వాసవాడ బ్రద్దలైపోతుంది. ఎవరైనా మీ ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు, అయ్యో మీ ఇల్లు వాస్తు ప్రకారం లేదే అని అన్నారనుకోండి, అయ్యో అవునా, బాత్రూమ్ ఎట్టుండాలి, కిచెన్ ఎక్కడుండాలి, వంటగది ఎక్కడుండాలి, మంటగది ఎక్కడుండాలి, పెంటగది ఎక్కడుండాలి, ఈ దరిద్రపు మాట్లాడలేదని చెప్తా ఉంటే వినకండి. ఒకటే, క్రీస్తులో ఉన్నవాడికి అనండి, క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. హల్లెలూయా, పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఒక ఆయన అద్భుతంగా జాతకాలు చెప్తాడట. పరిగెత్తుకుంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన దగ్గరికి వచ్చి, జాతకం చూడండి సార్, నుదుటి రాతలు చూసి జాతకం చెప్పండి సార్ అంటా ఉండేవాడట. మొత్తానికి ఒకరోజు ఒక తమ్ముడు ఈయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడట. సార్ మీ ఇంట్లో ఘోరం జరిగిపోయింది సార్ అన్నాడంట. ఏం ఘోరం జరిగిందిరా? మీ ఇల్లు తగలబడుతుంది సార్, మీ కొడుకు కూడా సగం తగలబడ్డాడు సార్, భార్య ఇప్పుడే బయటకు వచ్చింది సార్, మొత్తం తగలబడుతున్నారు సార్ అని లోపు, ఆ మాట పూర్తి చేసేలోపు వీడు పరిగెత్తుతున్నాడట. ఎవరు? జాతకాలు చెప్పేవాడు. వెనకుండి అంటాడంట, నీ ఇల్లు గాలిపోతుంది అన్న సంగతి నీకే తెలియకపోతే నువ్వేం జాతకాలు చెప్తావు? నీ జాతకమే నీకు తెలియదాయా? చివరికి విచిత్రం ఏంటంటే, అక్కడి ఇల్లేం తగలబట్టలా, వీడిని టెస్ట్ చేద్దామని అన్నాడట. వింటున్నారా? ప్రభువులో ఉన్న బిడ్డలు ఎప్పుడు క్రీస్తు
బెలియాలు. ఈ రెండు విశ్వాసాల మధ్యలో బ్రతకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలంలో రెండు తలంపుల మధ్యలో బ్రతకటాన్ని బట్టి ఏలియా గద్దించాడు. మనసు మార్చుకున్నారు, ఒకే నిర్ణయానికి వచ్చారు. జరిగిందేంటో తెలుసా? మోయబడిన ఆకాశపు వాక్యులు విప్పి సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించి 3.5 సంవత్సరాల కరువు ఒక్క సంవత్సరంలో దేవుడు కొట్టేశాడు. ఎందుకు ఆ కరువు కొట్టేశాడో తెలుసా? ఆకాశపు వాక్యులు ఎందుకు విప్పాడో తెలుసా? రెండు తలంపుల మధ్యలో వాళ్ళు బ్రతకటం మానేశారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, క్రీస్తు అంటే నమ్మకమే, అట్ దట్ సేమ్ టైం మూఢనమ్మకాలంటే కూడా నీ నమ్మకమేనేమో. దైవము కాని వాటి విశ్వాసాల మీద కూడా నువ్వు ఆధారపడి బ్రతికేవాడివేమో. అందువల్లే దేవుడు తన చేతిని బిగబట్టాడేమో. ఒకసారి ఆలోచించు, ఏ విషయంలో దేవుడు తన చేతిని బిగబట్టాడో, బిగబట్టబడిన దేవుని హస్తం యేసు నామములో ఈ రాత్రి నీ విషయమే దేవుడు విప్పునుగాక. రెండు ప్రవాహాలు కలిసే చోట వాడు చిక్కుకుంది. మొదటి ప్రవాహం ఏంటి? విశ్వాసి అవిశ్వాసి. రెండవ ప్రవాహం ఏంటి? నీతి దుర్నీతి. మూడవ ప్రవాహం ఏంటి? వెలుగు చీకటి. నాలుగో ప్రవాహం ఏంటి? క్రీస్తు బెలియాల్. ఆఖరి మాట, దేవుని ఆలయం విగ్రహం. చెప్పండి, దేవుని ఆలయం విగ్రహం. విగ్రహం అంటంతోటే ఇంకోసారి చెప్తున్నాను, విగ్రహం అని అంటంతోటే కేవలం ఒక ప్రతిమ మాత్రమే కాదు, దానికి మించి చాలా చోట్ల మన క్రైస్తవ చర్చెస్లో కూడా యేసు ప్రభు విగ్రహం పెడతారు, వాక్యానుసారం కాదు. మరియమ్మ తల్లి విగ్రహం పెడతారు, వాక్యానుసారం కాదు. పసిబాలుడుగా ఉన్న యేసు ప్రభు ఫోటో పెడతారు, వాక్యానుసారం కాదు. ఈ క్రిస్మస్ పండుగ వచ్చిన దినాల్లో పశువుల పాక ఒకటి పెట్టి దాంట్లో యేసు ప్రభువుని పెట్టి దానికి ఏమని పేరు పెడతారో తెలుసా? బాలయేసు. ఏమంట? ఏ యేసు? బాలయేసు. ఆ బాలయేసును పశువుల పాకలో పండుకోబెట్టి నిద్రబో బుజ్జినాన్న నిద్రబో అని నిద్రపోయే పాటలు పాడే క్రైస్తవ మహాశయులు కూడా క్రైస్తవ్యంలో లేకపోలేదు. అయితే దైవజనమ, దేవుని ఆలయంలో పొర్రపాటున విగ్రహం ఉండకూడదు. విన్నారా? సరే, మన పెంతెకోస్తు చర్చెస్లో కొన్ని చర్చెస్లో విగ్రహాలు ఉండవు, కానీ ఆధ్యాత్మిక లోతుల విగ్రహం ఏదో తెలుసా? దేవుని కంటే దేన్ని ఎక్కువ నువ్వు ప్రేమించినా అది నీకు విగ్రహం. నీ నిద్రని ఎక్కువ ప్రేమించినా అది నీకు విగ్రహం. ఓ రోజు ఆర్ఆర్కే మూర్తి గారు గుంటూరు వస్తే మా నాన్నగారు ఆర్ఆర్కే మూర్తి గారిని కలవటానికి వెళ్ళారట. వెంటనే ఆర్ఆర్కే మూర్తి గారిని అడిగారట, అయ్యగారు విగ్రహారాధన అంటే ఏంటి? అది విగ్రహారాధనే, అది కాకుండా ఇంకేది విగ్రహారాధన అంటే, అప్పుడు మా నాన్నకి కాస్త పొట్ట ఉందట. ఆ పొట్ట మీద చేయి పెట్టి, ఇదేనయ్యా నీకు పెద్ద విగ్రహం, ఇదే నీకు పెద్ద విగ్రహం అయ్యా అంటే, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన, తిండిని ప్రేమించిన, నిద్రను ప్రేమించిన, మనుషులను ప్రేమించిన, చివరికి నిన్ను నువ్వు ప్రేమించుకున్నా నీకు నువ్వు ఒక విగ్రహం అయిపోతావు. నీ పిల్లల్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించినా అది వాళ్ళు నీకు విగ్రహం అయిపోతారు. ఆలయం ఎప్పుడు విగ్రహాలతో నిండుకోకూడదు. ఖరీదైన మాట చెప్తాను, ఆలయం ఎప్పుడు విగ్రహాలతో నిండుకోకూడదు, దేవుని మహిమతో నిండుకోవాలి. ఆలయం ఎప్పుడు దేవునితో నిండుకోవాలి, దేవుని మహిమతో నిండుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు పిల్లల్నిచ్చాడు, ప్రేమించుదాం, కానీ దేవుని కంటే కాదు. భార్యనిచ్చాడు, ప్రేమించుదాం, దేవుని కంటే కాదు. చివరికి నిన్ను నీవు కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించుకో. నీ కుమార్తెలనైనా నీ కుమారులనైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించుకో. ఒకరోజు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించు, నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వు అన్నాడు. ఏమన్నాడు? ఇస్సాకును బలివ్వు అంటే బాగానే ఉండేది, కానీ ఏమన్నాడు? నీవు ప్రేమించు అన్నాడు. ఆ మాట అంటంతో అబ్రహాం అనుకున్నాడట, అయ్యా ఈ మాట ఇప్పుడంటే అన్నావు, కానీ ఇంకొకసారి అంటే ఊరుకోను. నేనేం తప్పన్నాను అబ్రహామా? నీ కుమారుడైన ఇస్సాకు అన్నారు, బాగానే ఉంది, కానీ నీవు ప్రేమించు ఇస్సాకు అన్నావే, నాకు అది నచ్చలేదయ్యా అన్నాడట. ఎందుకు నచ్చలేదు అబ్రహాం అంటే,
ఇసాకును ప్రేమించా, కానీ నీకంటే ఎక్కువ ప్రేమించలేదుగా నేను. నీకంటే ఎక్కువ ప్రేమించలేదుగా. అంటే నీ కొడుకంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎస్, నా కొడుకంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. సరే, నువ్వు నన్ను ప్రేమించేటట్టుంటే మోరియా పర్వతం మీద నీ కొడుకును బలి. దేవుణ్ణి తాను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను రుజువుపరచడానికి మోరియా పర్వతం మీద కుమారుని పెట్టి బలివ్వటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అంటాడు, అబ్రహమా, నీవు దేవునికి భయపడు మనుషుడు అని ఇందు మూలంగా నాకు తెలిసింది. తమ్ముడు, చెల్లి, దేవుని కంటే దేనైనా ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావా? ఓ విలువైన మాట చెప్పి నేను ఈ బైబిల్ స్టడీ ముగిస్తాను. 2 ప్రవాహాలు కలిసే చోట ఓడ చిక్కుకుంది, బ్రద్దలైపోతుంది. 2 తలంపుల మధ్యలో మనం బ్రతకూడదు. మరి ఎలా బ్రతకాలి? కీర్తనల గ్రంథం 86వ కీర్తన 16వ చరణం చూడండి. 11వ చరణం నాతో కలిసి, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయుము. ఏ దృష్టి? దేనికి? నా హృదయానికి ఏకదృష్టి కలుగు చేయి. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, అమలారా, నా వైపు చూడండి. ఈ రాత్రి ప్రభువుని అడుగు, దేవా, నా ఆత్మీయ జీవితం కూడా 2 ప్రవాహాలు కలిసే చోట చిక్కుకొని ఆత్మీయత బ్రద్దలైపోతుందయ్యా. 2 తలంపుల మధ్య బ్రతుకుతున్నానయ్యా. నాలో వెలుగుంది, చీకటి ఉంది, నీతి ఉంది, దుర్నీతి ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యపు కార్యక్రమాలు ఉన్నాయి. విశ్వాసినే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉంటున్నాను. నేను ప్రేమిస్తున్నా, నీతో పాటు లోకాన్ని కూడా నేను ప్రేమించే వ్యక్తిగా ఉన్నా. అయ్యా, ఈ 2 ప్రవాహాల మధ్యలో చిక్కుకోవటాన్ని బట్టే నా ఓడ బ్రద్దలైపోతుంది. ఇప్పుడేమడుగుదాం? నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. హల్లెలూయా. ఏ దృష్టి? నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, జీవిస్తే దేవుని కొరకే జీవించాలి, నడిస్తే ఓ నికార్సైన క్రైస్తవ జీవితమే నేను చేయాలి. ఈ ద్విమనస్సు నాకొద్దని ఏక మనస్సుతో బ్రతికితే అప్పుడు అంటాడు, నేను నిన్ను చేర్చుకుంటా. ఎలా చేర్చుకుంటానో తెలుసా? తండ్రి తన కుమార్తెను చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకుంటా. నేను మీకు తండ్రిని అయి ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. నేను మీకు దేవుణ్ణి అయి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. అప్పుడు ఏం చేస్తానో తెలుసా? నేను మీ మధ్య సంచరించటం ప్రారంభిస్తాను. విన్నారా? నేను మీ మధ్య సంచరించటం ప్రారంభిస్తాను. ఈ రాత్రి ఏ దేశంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ప్రియ తల్లి, తండ్రి, నా వైపు చూడు. దైవ జనాంగమా, ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ రాత్రి నీ ఇంటిలో దేవుడు సంచరించునుగాక, నీ ఒంటిలో దేవుడు సంచరించునుగాక. దేవుడు మనము కలిసి బ్రతికే ఓ దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం మన ఇంటికి రాత్రి నుండి దేవుడు దయచేయునుగాక. అయితే సుమి, దేవుడు మన మధ్యలో సంచరించాలంటే వాటిలో నుండి మనలను మనం ప్రత్యేకపరచుకోవాలి. వేటిలో నుండి? అవిశ్వాసుల్లో నుండి, దుర్నీతిలో నుండి, చీకటిలో నుండి, బయల్జిబూల్లో నుండి, రైట్, ఆఖరి మాట విగ్రహాలలో నుండి నువ్వు ప్రత్యేకపరుచుకుంటే దేవుడు నీవు దేవుడు కలిసి బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మన విశ్వాసవాడు బ్రద్దలు కాకుండా గమ్యస్థానానికి చేరే ధన్యకరమైన స్థితి మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.